వాడెవడో వచ్చిండు బాత్రూమ్ లో సంతూర్ సబ్బు ఎత్తుకొని పోయిండు. వాడు బషీర్గాడు అక్కో, ఆయన సబ్బులు ఎత్తుకుపోవడం ఏంట్రా గబ్బునాయాల. 35 రూపాయలు ఇప్పుడు కొనాలని 35 రూపాయలు కావాలి, లేకపోతే అడక్కలేకొచ్చు కదా వాడు. అయ్యా అయ్యా ఇచ్చేయండి అయ్యా, పాపం ఆంటీ. కాదు మామ, ఆవిడ సబ్బు. నీది సంతూర్ సబ్బు ఎత్తుకుపోయాడేమో, నాది అండర్వేర్ లేపుకుపోయాడు. నేను అరుస్తున్నానా ఆంటీ? అయినా అండర్వేర్ కూడా కొట్టేసాడంటే ఆడు ఎంత కరువులో ఉన్నాడు రా. ఏరా నీతి లేని కుక్క, వాడిని ఎందుకు బాత్రూంలోకి రానిచ్చావు? అంటే అది ఆవిడ లేని టైం చూసి వచ్చాడేమో. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. పర్లేదంటే 3 సంతూర్ సబ్బుకి ఒక పెన్ను ఫ్రీ. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అరిగిపోయిన సబ్బు ఓట్టుకొని ఇప్పుడు ఆ సంతూర్ సబ్బుని బతికియాలా? చెప్పేది నీకు. మా ఊర్లో దీన్ని పుచ్చకాయ అంటారు, మరి మీ ఊర్లో ఏమంటారు? కామెంట్ చేయండి. మా ఊర్లో దాన్ని పుచ్చకాయ ఉంటుందిలే. సారీ కరెక్టే, మర్చిపోయాను. సరే, ఒక కామెంట్ ఏదో అలా పెట్టాడు అనుకున్నా, కానీ కామెంట్ సెక్షన్ మొత్తం అలా నింపేశానంటారా వట్టకాయ 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 అని చెప్పేసి. చిచ్చి ఒరే బాబు, మీకు దండం పెడతారా? ఏం కామెంట్ రా అది? ఇంతకీ ఏం కామెంట్ చేశారు మావా? ఆకాశంలో లేవు పిట్టలు, ఆంటీకి లేవు బట్టలు. దరిద్రం గుద్ద తగ్గుతుంటే 2025 అయితే ఏంటి, 2026 అయితే ఏంటి? ఆ దరిద్రం నేనైతే ఎంత బాగుండో. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అయితే తూర్పు తిరిగి వంగో. అదేంటి సార్ అంత మాట అన్నారు? మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఆకాశంలో లేవు పిట్టలు, శేఖరన్నకు లేవు బట్టలు. పెద్ది కాదు ఇది, గొద్ది. శాతగాని డాన్స్ అంటారు దీన్నే. నువ్వు అలా డిస్కరేజ్ చేయొద్దు, వచ్చాననుకో అక్కడికి. నో డిస్కరేజ్, ఐ యామ్ టాకింగ్ అబౌట్ యు. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పాను. అంకుల్, మీరు ఆంటీయా? స్వచ్ఛమైన టేకు చెక్క. ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు, నువ్వు లెక్కపోతుండు. ఈ వీడియో ఇంతే మావా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మావా.